సంతోషభరితులుగా చేసే దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. గత వారం అంతయు ప్రేమ మా తండ్రి మా స్థితి మా పరిస్థితి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మాకు తోడుగా ఉండి నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి మమ్మల్ని లేవనెత్తి సంతోషభరితులుగా చేసి ప్రేమ మా తండ్రి మరొక ప్రభుదినాన మీ ఇంటికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు. ప్రేమ మా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనములు. నిరంతర స్తోత్రాలుగా మీరు ఉన్నందుకు మీకు వందనములు. ప్రేమ మా తండ్రి అంత మాత్రమే కాకుండా మా యొక్క ఆరాధనలకు యోగ్యుడు, మా ఆరాధనకు కర్తమైనటువంటి దేవుడు, ప్రేమ మా తండ్రి స్థుతులకు పాత్రుడవు మీకు వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం. నమ్మదైనటువంటి తండ్రి పరలోకంలో దేవదూతలు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తుండగా భూలోకంలో భక్తులైనటువంటి మేము మా స్తుతుల మూలమున మీకు సింహాసనం వేసి మిమ్మల్ని గణపరచాలని మిమ్మల్ని మహిమపరచాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మా ఆశ మేరకు మా కోరిక మేరకు మా ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచుము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వాక్యపు వెలుగులో మిమ్మల్ని ఆరాధికులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేసుకుంటూ చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడు. మీరు గొప్ప దేవుడు, మీరు అసమానమైనటువంటి దేవుడు, దేవులలో దేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు మా ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడు దేవుడు నాయన మీకు స్తోత్రములు. ఇటు మహాదేవుని సేవించడం కొరకాయి మీరు మమ్మల్ని వెతికి రక్షించినందుకే మీకు స్తోత్రములు. మీరు అనుగ్రహించి గొప్ప రక్షణను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడము. మీ నామం పేరిట నిలబడుతున్నాం. మీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు అవసరమైన మీ మాటలు వెల్లడి చేయమని ప్రార్థన చేసుకుంటూ ఆరాధన ఆత్మను నాలో మా అందరిలో ఉంచమని ప్రార్థన చేసుకుంటూ కనబడినందుకార శక్తులను యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమును బంధిస్తూ ఆవరణం అంతటి మీ ఆధీనంలో ఉంచుకొని మరి ఈ ఆవరణం అంతా మీ సన్నిధితో నింపుమని మీ సన్నిధి కాంతి మా మీద దయచేయమని ప్రార్థన చేసుకుంటూ మా ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రేమమాతని మీ సన్నిధిలో ప్రేమమాతండి మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మీ ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామపేడ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మనము చదివిన లేఖన భాగంలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎందుకు గొప్పవాడు అనంటే సమస్త క్రియలలో ఆయనే గొప్పవాడు, సమస్తమును కలగజేసిన వాడు ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడేది కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్త ఆయనే, ఆయన హస్తములే సమస్తమును నిర్మించినాయి కనుక ఆయన గొప్పవాడు. భూమిని ఆకాశమును సముద్రమును అందులో ఉన్నటువంటి సమస్తమును ఆయనే కలుగజేసిన వాడు. అంత మాత్రమే కాకుండా 93వ కీర్తనలో వ్రాయబడింది, సముద్రమును భూమిని ఆకాశమును పర్వతములను వాటన్నిటినీ నిర్వహించువాడు ఆయనే. నిర్వహించువాడు అంటే దాని అర్థం ఏంటి? నిర్వహించువాడు అంటే హీ ఈజ్ ద కంట్రోలర్. అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన గుప్పిటిలో ఉన్నాయి, కంట్రోలర్ ఆయనే. ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది సమస్తం కూడా. ఆకాశము ఆయన చెప్పినట్లే ఉంటుంది, భూమి ఆయన చెప్పినట్లే ఉంటుంది, సముద్రము ఆయన చెప్పినట్లే ఉంటుంది, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రములు ఆయన మాట వింటాయి, భూమి ఆయన మాట వింటుంది, సముద్రము ఆయన మాట వింటుంది. సర్వమును ఆయన యొక్క అధీనంలో ఉన్నాయి అనుటలో ఏమాత్రమునో సందేహం లేదు. అంత మాత్రమే కాకుండా ఆయన తన స్వహస్తములతో నిర్మించినటువంటి మానవుడు, ఆయన తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకుని జీవమును ఊది లేకపోతే జీవ ఆత్మను ఆయన అనుగ్రహించి సజీవులుగా భూమి నిర్మింపబడినది మొదలుకొని నేటి వరకు ఆయా యుగములలో ఆయా తరములలో ప్రాణమున్న ప్రతి దానిని నడిపించుచున్నటువంటి వ్యక్తి
ఆయనే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే గొప్పవాడు. యెహోవా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అని అంటే, ఎందుకు గొప్పవాడు? కొన్ని వర్షాలు మనం చూస్తాం. ఈ గొప్పవాడైనటువంటి దేవుని మనం ఏం చేయాలి? ఏమని వ్రాయింది? బహు కీర్తనీయుడై ఉన్నాడు. బహు కీర్తనీయుడై ఉన్నాడు. కీర్తనీయుడు అంటే ఏం చేయాలా? ఆయన గురించి పాటలు పాడుకోవాలి, ఆయన గురించి సంతోషించాలి, ఆయనను పొగడాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మైంపరచాలి, ఆయనను తలమోసుకోవాలి. కనుక ఆ ప్రభువును సేవించడానికి మనము సంఘముగా చేరవచ్చాము. ఆ ప్రభువు ఎలా గొప్పవాడు అనేటువంటి సంగతులు కొన్ని చూసుకొని మనము ఆరాధనలోనికి వెళదాం. రండి, మొదటిగా కీర్తనలు 18:50 వచనం. 18:50. నీవు నియమించిన రాజునకు ఏం కలగజేశాడంట? గొప్ప రక్షణ కలగజేశాడు. మన దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు. గ్రేట్ గాడ్, గొప్పవాడు. యెహోవా గొప్పవాడు. ఈ గొప్ప దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి అంటే, గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప కార్యాలే చేస్తారు. అవునా? అల్పులు ఎప్పుడు అల్పమైన కార్యాలే చేస్తారు. మన ప్రభువు ఎలాంటి వాడు? గొప్పవాడు. కనుక ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే పని, ఆయన పనులన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. గొప్ప కార్యాలే చేస్తాడు. ఆ గొప్ప కార్యాలలో మొదటిది ఏంటి అని అంటే, ఆయన గొప్ప రక్షణ కలుగజేయవాడు. గొప్ప రక్షణ కలుగజేయవాడు. ఈ గొప్ప రక్షణ వెలకట్టలేనటువంటి రక్షణ ఆ ప్రభు మనకు అనుగ్రహించినాడు. వెలకట్టలేని రక్షణ. ఈ రక్షణ భూ సంబంధమైనటువంటిది కాదు. ఈ ఆరాధన భూ సంబంధమైనటువంటిది కాదు. ఇది పర సంబంధమైనది. పరలోక సంబంధమైనటువంటి ఆరాధన ఈ భూలోకానికి తీసుకురాబడింది. ఎవరితో వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఆరాధన భూమికి తీసుకురాబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు దేవదూతలు ఏం చేశారు? ఆయనని ఆరాధించినారు. అంత మాత్రమే కాకుండా జ్ఞానులు ఏం చేశారు? ప్రభువును పూజించినారు, అనగా ఆరాధించినారు. ఇంగ్లీష్లో వర్షిప్డ్ హిమ్ అని అంటారు. అనగా ఆయనను ఆరాధించిన, ఆయన పరలోకం నుంచి దిగి వస్తూ ఆరాధన పట్టుకొని వచ్చినాడు. ఆ ప్రభువు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాటిలో ఏంటిదంటే, గొప్పది ఏంటంటే ఆరాధన. ఆయన ఆరాధనకు పాత్రుడు. కనుకనే మన ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, పూజింపదగిన వాడు మన ప్రభువారు. ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది. ఈ భూలోకంలో ఆ ప్రభు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ప్రభువును మనం ఆరాధించిన విన్నాం. ఏ విధంగా ఇచ్చాడు ఈ గొప్ప రక్షణ అనంటే, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలని ఆయన ప్రేమించిన వాడై పరలోకం నుంచి దిగి వచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు బదులుగా ఆయన ప్రాణం అర్పించి కలువరి శిలువలో అమూల్యమైనటువంటి ప్రశస్తమైన ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము వల్ల మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. ఈ పవిత్రత వలన మనము గొప్ప రక్షణ మనము పొందుకున్నాం. కనుకనే మనము ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రక్షణ యొక్క వెల మనకు తెలియదు. ఇది ఎంత అమూల్యమైనదో మనకి ఇప్పుడు తెలియదు. దీని యొక్క కాస్ట్ ఏంటో మనకు తెలియదు. దీని యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క వెల ఏంటో మనకు తెలియదు. పరలోకమునికి వెళ్ళినప్పుడు, ఆయన సముఖంలో నిలబడినప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఎదుట మనం ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మన గ్రాహ్యానికి వస్తుంది. అప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఈ భూలోకమును మనం ఎంత మాత్రము ఎంత ఆరాధించినా కూడా మెటీరియల్ వస్తురూపకమైనటువంటి వాటిని బట్టే ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు వస్తురూపకమైనటువంటి ఆరాధన అక్కడ ఉండదు. ఏముంటుంది అక్కడ?
ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, నాథ సత్యస్వరూపి అని ఆరాధించే ఆ భాగ్యం తప్ప, దేవా నాకు ఇల్లు ఇచ్చినావు నీకు వందనాలు, దేవా నాకు ఉద్యోగం ఇచ్చినావు నీకు వందనాలు, దేవా నాకు కారు ఇచ్చినావు నీకు వందనాలు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినావు నీకు వందనాలు, లేకపోతే నాకు ఫలానా చేసావు నీకు వందనాలు అనేది పరలోకంలో ఉండదు. అదంతా భూ సంబంధమైనదే. కానీ ప్రభు నేర్పించింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన ఆ ప్రభు మనకు నేర్పించినాడు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో ప్రభు సమరయ స్త్రీతో అంటారు, మీరు తెలియని దానిని ఆరాధించుచున్నారు, అయితే తెలిసినది ఏంటి? నీ ప్రభువు ఆయన నీ రక్షకుడై ఉన్నాడు. ఆ మాటకు ఆ స్త్రీ అన్నది, ఆ సమరయ స్త్రీ ఏం చెప్పింది? నేను ఎవరిని కనుగొన్నాను? మెస్సియాను కనుగొన్నా. మెస్సియా ఎవరు? హూ ఇస్ మెస్సియా? ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విడిపించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఆయనే మెస్సియా, ఆయన యేసు క్రీస్తు వారు ప్రభు వారు. కనుగొన్నది ఆమె. నేటి దినాన్న ఆ ప్రభువు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలోకి దిగి వచ్చి ఆ ప్రభువు నిన్ను వెదకి ఈ గొప్ప రక్షణ నీకేం చేశాడు? అనుగ్రహింపజేశాడు. ఎట్లిచ్చాడు? డబ్బులు అడిగాడా ప్రభు? వస్తువులు అడిగాడా ప్రభు? బంగారం అడిగాడా ప్రభు? వెండి అడిగాడా ప్రభు? కోట్లు తీసుకుని వచ్చిన హుండీలో ఏమన్నాడా ప్రభు? ఏమడిగాడు? నా కుమారుని హృదయం నాకు ఎంత చెడిపోయిందైనా పర్వాలేదు, ఎంత దరిద్రమైన బ్రతుకైనా పర్వాలేదు, ఎంత దరిద్రమైన హృదయమైనా పర్వాలేదు, ఎంత చెడిపోయిన హృదయమైనా పర్వాలేదు, నాకి నేను తీసుకుంటాను. నేను దాన్ని పరిశుద్ధపరుస్తాను, నేను దానికి నీతిమంతం దయచేస్తాను, దాన్ని నేను పవిత్రపరుస్తాను, నిష్కలంకమైనదిగా మారుస్తా అని ఆ ప్రభువు తీసుకొని మనకేమిచ్చాడు? ఆఫర్ ఇచ్చాడు. చెడిపోయిన వాటిని తీసుకుంటారు, వేటిని? పాతవి తీసుకొని ఏం చేస్తారు? మళ్ళీ కొత్తది ఇస్తారు, కొంత ఆఫర్. ఆ ప్రభు ఏం చేశాడు తెలుసా? చెడిపోయిన మన హృదయాన్ని, మన బ్రతుకులు తీసుకొని ఆ ప్రభువు మనకి ఏం చేశాడు? ఒక నీతితో కూడినటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం ఎట్లా ఇచ్చాడు? ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపాయి చెల్లించామా మనము? పాతకాలంలో లేకపోతే అనా పైసా చెల్లించామా? లేదు. ఉచితంగా ప్రభు మనల్ని నీతిమంతులుగా తెచ్చాడు, ఉచితంగా ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు, ఉచితంగా మనకు పరలోకంలో స్థానం అనుగ్రహించినాడు. ఈ గొప్ప రక్షణ, ఈ రక్షణ 3 కాలాలకు సంబంధించింది. ఎన్ని కాలాలు? కాలాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? హౌ మెనీ టైమ్స్? ఎన్ని ఉన్నాయి చెప్పరే పిల్లలు? పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ మొదట్లోనే, ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం, ఫ్యూచరు రేపు గురించి. కనుక ఈ రక్షణ 3 కాలాలకు చెందింది. ఏంటంటే ఆ ప్రభువు మనల్ని రక్షణలో మొదటి భాగం ఏంటంటే ఆ ప్రభు మనల్ని నీతిమంతులుగా చేశాడు. రక్షణలో మొదటి భాగం ఏంటంటే జస్టిఫికేషన్. ఆ ప్రభు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు, తీర్చాడు. నీతిమంతులుగా చేశాడంటే ఏ కాలంలో ఉన్నది? పాస్ట్ టెన్స్, చేసేసాడు ప్రభు వారు. రెండవది ఏంటంటే సాంక్టిఫికేషన్, అనగా పరిశుద్ధపరచుట. ఆ ప్రభు మనల్ని ఏం చేసినాడంటే మన అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో ఆ ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన పరిపూర్ణత వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సర్వ సంపూర్ణత వైపు ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఎప్పుడైనా తగ్గిపోయినప్పుడు, ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఆ తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ పాదముల దగ్గరికి వచ్చి పాహిమామని ఆయన పాదముల దగ్గర పడినప్పుడు తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? తాలిమి చేతను, ఓర్మి చేతను ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఇది సాంక్టిఫికేషన్, రక్షణలో రెండవ భాగం. ఇది ఏ టెన్స్? ప్రజెంట్ టెన్స్. మూడవది ఏంటంటే గ్లోరిఫికేషన్ అని అంటాం, మహిమపరచుట. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫ్యూచర్లో ప్రభు వచ్చినప్పుడు. ఆ ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఏం చేస్తాము? ఎదుర్కొంటాం. మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవడానికి మనం పరమండలములకు మనం కొనిపోబడతాం. ఆయన వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆయనతో కూడా మహిమపరచబడినాం. ఆ మహిమలో ప్రభు మనల్ని చేర్చుకోబోతున్నాడు. ఇది గ్లోరిఫికేషన్. మొట్టమొదటిది ఏంటి? జస్టిఫికేషన్. రెండవది ఏంటి?
సైంటిఫికేషన్, మూడవది ఏంటి? గ్లోరిఫికేషన్. ఈ మూడంతల రక్షణ అనుభవము ప్రభు మనకి ఇచ్చినాడు. అందుకనే దీన్ని ఏమంటాము? దీనికి ఏం పేరు పెట్టింది బైబిల్ గ్రంథము? గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం పెట్టినా ఎలాగ తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెడితే ఎలాగ తప్పించుకుంటావు? నీ జీవితము ఎలాంటిదైనా, నీ బ్రతుకు ఎలాంటిదైనా, నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను నీతిమంతులుగా తీర్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఆయన ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో ఇంకా ఈ రక్షణ కార్యం జరగకపోతే నేడే రక్షణ దినం, ఈ క్షణమే రక్షణ. ప్రభువును అడుగు, వేడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఈ గొప్ప రక్షణ అనుభవంలోనికి ఆ ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ఈ గొప్ప దేవుడు ఎలాంటి వాడు? గొప్ప రక్షకుడు. ఆయన మనకి ఏమిచ్చాడు? గొప్ప రక్షణ ఆ ప్రభు మనకు కలిగజేసిన వాడు. ఎందుకు 49వ కీర్తన 9వ వచనంలో ఏమైనా వ్రాయబడింది? నీ విమోచన ధనము ఎలాంటిదంట? బహు గొప్పది. అది తీరక అట్లుండవలసిందే. అది తీరక అట్లుండవలసి. ఆ ప్రభు వారు దిగి రాకపోతే, ఆ ప్రభు ఈ లోకానికి రాకపోతే నీ విమోచన ధనము గొప్పది, గొప్పది. మనం క్రయం చెల్లించి ఈ రక్షణను మనం పొందుకోలేం. ఆ ప్రభు దిగి వచ్చి తన ప్రాణములు పెట్టినాడు. ఆ ప్రాణం పెట్టిన ప్రభు యొక్క విలువ ఏంటో మనం పరలోకానికి వెళితేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ భూమి మీద మనం గ్రహించలేం. ప్రకటన రాయబడింది, అయ్యా నీవిచ్చిన రక్షణకై నీకు స్తోత్రములు. ఆ పరలోకానికి వెళితే మనం చేసేది ఏంటో తెలుసా? ఆయన ముఖారవిందమును చూసిన వెంటనే, ఆయన సన్నిధిలో పోగానే మనం ఏమి చేసేది ఏముండదు. ఒక్క బోర్ల పడి ఆయన కాళ్ళ మీద పడిపోవడం అంతే తప్ప ఏమి చేయలేదు. 93వ కీర్తనలో వ్రాయబడింది, ఏమైనా వ్రాయబడింది? 7వ వచనంలో, రండి నమస్కారము చేసి ఆయన ఎదుట సాగిల పడదాము. ఇదే మనం చేసేది పరలోకం. ఏమి చేయం ప్రభువా, నీ ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీ పొందడంలోని సాగిల పడ్డం తప్ప అక్కడ ఏమి చేయలేదు. ఈ గొప్ప రక్షణ ప్రభు మనకి ఎట్టిచ్చినాడు? ఉచితంగా ఇచ్చినాడు. ఈ గొప్ప రక్షణ, గొప్ప దేవుడు చేసిన గొప్ప కార్యంలో మొదటిది ఏంటి అంటే గొప్ప రక్షణ ప్రభు మనకు ఇచ్చినాడు. ఏనా ఎన్ని గంటలకు ఏం చేయాలి? కట్టేసానా? 1 గంటగా 10:30కేనా? 1 గంట. సరే. ఇది మొదటిది. రెండవది చూడండి, 76వ కీర్తన 1వ వచనం. 76:1. ఆ 76:1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. రెండవదిగా ఈ గొప్ప దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయన గొప్ప నామము కలిగిన వాడు. గొప్ప నామము ఆయన కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. గ్రేట్ నేమ్ అంటాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నిత్యమైన పేరు నేను మీకు ఇస్తాను అని వ్రాయబడింది. నిత్యమైనటువంటి పేరు, నిత్యమైన పేరు ఆ ప్రభు మనకి ఇచ్చినాడు. 48వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే 48:10 చూడండి. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు నీ ప్రభావమును అంత గొప్పది. నీ కీర్తియు నీ నామము అంత గొప్పది. ఉన్నతమైనటువంటి నామం. ఇక అంత మాత్రమే కాకుండా ఏమని నీ పేరు పోయబడిన తైలముతో సమానము అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుకనే దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, ప్రతి వాని మోకాలు యేసు నామమున
వంగును. ఏ నామమైనా సరే, ఎవడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత అధికారం కలిగిన వాడైనా సరే, రాజులు సైతము, భూపతులు సైతము వంగదగినటువంటి నామము, మోకరిల్లదగినటువంటి నామము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము. ఆ నామమే మత్తయి రాసిన సువార్త 1:20 ప్రకారము ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. ఈ నామం కొరకే ఆది అపోస్తలులు అనగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులు ఈ నామం కొరకు ఏం చేశారు తెలుసా? తమ ప్రాణాలను పరంగా పెట్టారు. ఏం చేశారు? దేవుని శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. దేని కొరకు? వారి కొరకు, ఆ నామం కొరకు. ప్రభువు అననీయాతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఇదిగో ఆ తార్సు వాడేటువంటి సౌలు పలానా చోట ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయమంటే అననీయ అన్నాడు, ఆ ప్రభువా, ఆ సౌలు ఎలాంటి వాడు నాకు తెలియదా? ఎంత దుర్మార్గుడు నాకు తెలియదా? కత్తి చేతి పట్టుకున్నాడు, తాకితులు తీసుకున్నాడు, ఉగ్రుడై క్రైస్తవుల మీద పడి చంపుతున్నాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలనా? వాడు ప్రార్థనకు అర్హుడు కాదు అంటే ప్రభు అన్నాడు, నా నామము నిమిత్తం అతడు ఎంతగా హింసింపబడాలో నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం. ఈ నామం కొరకు భక్తులు ఏం చేస్తూ వచ్చినారు? తమ ప్రాణాల్ని పణంగా పెడుతూ వచ్చినారు. వారు ఆ దినాన్న తన ప్రాణాన్ని పణంగా పెట్టిన కారణం చేత నేడు సంఘం ఏర్పడింది. ఆ సంఘములు సజీవులుగా మనం కూడా చేరి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో స్వర్ణ దేవాలయం యొక్క మెట్ల మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఎవడు? పుట్టుకతోనే కుంటివాడు. పేతురు యోహానులో దేవాలయానికి వస్తున్నారు. మెట్లు ఎక్కబోతూ ఉండగా ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడు? ఏదో వాడి దగ్గర దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాడు. ఆశిస్తూ ఉంటే పేతురు అన్నాడు, పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద మన దగ్గర ఏమున్నాయి? శ్రావణ మాసం వస్తే మనం ఏం చేస్తాం? ఇంకా ఆ మాసాలు నాకు తెలియదు. శ్రావణ మాసము, ఆషాఢ మాసము, ఆ మాసంలో ఏదో 1 గ్రాముల బంగారం కొనాలంట. మరి అది ఏ మాసమో నాకు తెలియదు. అది శ్రావణ మాసమా, ఆషాఢ మాసమా, ఇంకా చైత్ర మాసమా, వైశాఖమా, పుణ్యమా, ఇంకా తెలియదు మనం. ఏం చేయాలంట? 1 గ్రామైన బంగారం కొనుక్కొని ఇంట్లో తీసి పెట్టుకోవాలంట. పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు. ఇప్పుడు నేటి దినాల్లో పరిచయం చేసే వాళ్ళు ఆశించేది ఏంటో తెలుసా? ఘనత, ధనము, వెండి, బంగారాన్ని కొనుక్కుంటున్నారు. ఆది అపోస్తలుల కాలంలో విశ్వాసులైన వారు తమ ఆస్తుపాస్తులు తీసుకొని ఎక్కడ పడేశారు? అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పడేశారు. ఎక్కడ ఉంది ఆ కాలంలో డబ్బులు? పాదాల దగ్గర ఉంది. నేడు విశ్వాసుల దగ్గర ఆ ధనం ఎక్కడ ఉంది? టాప్లో ఉంది. అది ఉంటే ఏమవుతుంది? కనులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? తక్కువ టిక్కు అన్నీ మారిపోతాయి. మరి రాయలసీమ భాషలు ఏమంటారు తెలుసా వాళ్ళని? ఏం పర్లేనా, ఒంటిగంట అంతా ముగించేస్తాం, అంతా ఆశీర్వాదం సహా. రైట్ అన్నా? రైట్. ఏమంటారు దాన్ని? కళ్ళు పైకి వేస్తే ఏమంటారు? ఎచ్చులోడరు ఇలా అంటారు. ఏమంటారన్నా? చక్రన్నా ఎచ్చులోడే అంటారు కదా, అది మన రాయలసీమ భాష. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మా దగ్గర ఉన్నది ఒకటే. ఏంటంటే యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువుము అంటే వాడు దిక్కున లేచి వారితో కూడా కలిసి దేవుని మందిరంలోకి వెళ్తూ వచ్చాడు. ఆ నామము శ్రేష్టమైన నామం, పోయబడిన తైలముతో సమానమైన ఆ నామం, పరిమళ నామము. ఆ నామము చనిపోయిన వారు సైతం లేపబడిన నామం. నేటికి కూడా
ఆ నామాన్ని ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. సేవించడం లేదు, ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. అది చాలా దుఃఖమైనటువంటి సంగతి. కనుక ఆ గొప్ప నామము ఆ ప్రభు మనకి ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత రెండవ దినవృత్తాంతం గ్రంథంలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా నీ ప్రజలు కరువులో ఉన్నప్పుడు, నీ ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు, నీ ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, నీ ప్రజలు బానిసత్వంలోనికి వెళ్ళినప్పుడు, నీ ప్రజలు చెరపట్టబడినప్పుడు, నీ ప్రజలు దేవాలయం వైపు చూసి ప్రార్థన చేస్తే నువ్వు ఆ ప్రార్థన ఆలకించవా అని అంటే ఆ ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఆకాశం వైపు కరులెత్తి నాకు ప్రార్థన చేస్తే నేనేం చేస్తా అంట? ఆకాశమందుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన? నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు మనకు అనుగ్రహించబడింది. ఆ శ్రేష్టమైన ఆ నామము మనకు అనుగ్రహించబడింది. యోహాను 14:14 ఒక మాట రాయబడింది, నా నామమున మీరు తండ్రి ఏమి అడిగినానో అది మీకు అనుగ్రహిస్తాను, నేను ఇస్తాను. ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ మై నేమ్. ఆస్క్ మీ ఇన్ మై నేమ్, మై ఫాదర్ విల్ గివ్ అంటు యూ. నా నామమున తండ్రి మీరు ఏమి అడిగినా కూడా ఇస్తాడు. కనుక ఆ శ్రేష్టమైన నామము ధైర్యంగా కృపాసనమునకు వెళ్ళగలిగే ఆ ధైర్యము ఆ నామం పేట మనకు అనుగ్రహించబడింది. యేసయ్య అని పిలిచే గొప్ప భాగ్యం. ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం వైపు కనులెత్తి తండ్రి అని పిలిచే భాగ్యం వారికి లేదు. కన్నులు ఎత్తలు ఆకాశం వైపు వాళ్ళు. ప్రభు నేర్పించాడు. ప్రభు ప్రార్థన, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అని అంటే ప్రభు నేర్పించాడు. పరలోక ప్రార్థన, పరలోక ముందున్న మా తండ్రి. ఆ గొప్ప నామము ప్రభు మనకు అనుగ్రహించాడు. నిర్గమకాండం 14 వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? నేను మీ మధ్య అద్భుత కార్యములను, ఆ నామమున అద్భుత కార్యాలు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ నామము ప్రభు మనకు అనుగ్రహించాడు. ఏ నామం అది? నా పేరు పెట్టబడిన నా జనులు. ఈ నామానికి ఏం పేరు పెట్టబడింది? గొప్ప నామము. గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఆ గొప్ప నామము మనకు అనుగ్రహించబడింది. 126వ కీర్తన 3, 126:3 మూడవదిగా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తాం. మొదటిదేంటి? గ్రేట్ సాల్వేషన్. రెండవదేంటి? గ్రేట్ నేమ్. మూడవదేంటి? గ్రేట్ థింగ్స్. దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడు. గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. ఊహించని కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించిన వాడుగా ఉన్నాడు. లెక్కలేని అద్భుత కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తూ వచ్చినాడు. కృంగిపోయినప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ ప్రభు మనల్ని ఏం చేశాడంటే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేసి మనల్ని ఆదుకొని, మనల్ని ఆదరించి, మనల్ని లేవనెత్తి సంతోషపడుతులుగా, రాత్రి దుఃఖం వచ్చిన ఉదయ కాలమున ఏముంటుంది? సంతోషం. అయ్యో అనేటువంటి పరిస్థితుల్లో, అయ్యో అనే దేవుని వాక్యంలో వ్రాయబడింది, చీకటి గతించిన పిమ్మట ఏమవుతుంది? వెలుగు, సూర్యుడు ఉదయిస్తాడు. దేర్ ఇస్ ఎ హోప్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఏముంది? ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే నిరీక్షణ? చీకటి పోతుంది, వెలుగు వస్తుంది. నా ప్రభు ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు. నా ప్రభు ఉన్నాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో నా ప్రభువు చేసే మేలు కార్యములు గొప్పవి అనేటువంటి నిరీక్షణ ఆ ప్రభు మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లూకాసు వార్తలో ఆ దయ్యం పట్టిన వాని ప్రభు స్వస్థపడిన తర్వాత ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా నేను వెంబడిస్తానంటే ఆ ప్రభు అన్నాడు. ఆ ప్రభు నేను ఏమో తెలుసా? నీవు వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప కార్యములు నీవు ప్రకటించు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను గట్టి చెప్పండి ఆ మాట, సువార్తను ప్రకటించుడి. చేస్తున్నామా? ఏం చేయమన్నాడు? ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఊరు వెళ్ళి దేవుని ప్రకటించాడు. సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా? ప్రభు సంధించిన వెంటనే ఆ కుండ అక్కడ పడేసి ఊరిలోనికి వెళ్ళి దేవుని పరిచయం చేసింది, అనేకులకు పరిచయం చేసింది. చేస్తున్నామో పని? చేస్తున్నామో? లేదు కదా.
తగ్గిపోయింది. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో అది కూడా ఒకటే, మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటన. చూడండి ఒక మాట, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. గొప్ప కార్యము, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు ఆయన ఊహకు అందదు. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన క్రియలు మన ఊహకు అందవు, మన మేధస్సుకు అందవు. మనం జరుగుతున్న క్రియలు పక్కవారు చేసినప్పుడు ఇంత గొప్ప కార్యాలు మీరు జరుగుతున్నాయా, ఇన్ని అద్భుత కార్యాలు మీరు విషయంలో జరుగుతున్నాయా, ఇది అసాధ్యమే, ఇది జరగకూడదే, ఇది ఏం చేయకూడదంట, ఇది జరగకూడదు, అసలు అసాధ్యమైనటువంటి కార్యం కదా. అలాంటి క్రియలు ప్రభు మన జీవితంలో చేసేవాడుగా ఉంటున్నాడు. చూడండి యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. యోహాను 7:21. అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసేవాడుగా ఉన్నాయి. బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ నాలెడ్జ్, మన మేధస్సుకు, మన బ్రెయిన్ కూడా అందదు ఆయన చేసే కార్యాలు. చనిపోయిన లాజరు 3 దినములు చనిపోతే ప్రభు ఏమన్నాడు? శిష్యులు అన్నారు, ఆడిపోతే మనల్ని రాళ్ళతో కూడా చంపుతారా, మనం ఎందుకు ఇవ్వడం. ప్రభు అన్నాడు, లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. నిద్రించామని ఏం చేయొచ్చు మనము? లేకపోతే నటించామని లేపలేమని లేదు, అది పెద్ద వేరే విషయం. నిద్రమైన టాస్క్ చేసామని లేపలేము, అది చాలా కష్టం. నిద్రించామని ఏం చేయొచ్చు? లేపొచ్చు. ప్రభు అన్నాడు లాజరు గురించి, లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. ఆశ్చర్య కార్యం. 3 దినములు అయిపోయింది, ప్రభు లేపాడు. యాయీరు కుమార్తె లేపాడు ప్రభు. ఆ పాడ మీద తీసుకుని వెళ్తున్న ఆ యవనస్తుని ప్రభు లేపాడు, ముట్టాడు. ఆశ్చర్యకార్యం, అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యములు చేయవాడు మన దేవుడు. కనుక దేవుడు పిల్లలారా, మన జీవితంలో కూడా ప్రభు ఆయా సందర్భాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మనం అనుకోలేదు కొన్ని విషయాలు ప్రభు మన జీవితంలో జరుగుతాయి, వాటన్నిటినీ ప్రభు మన జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. గొప్ప కార్యములు ప్రభు చేస్తూ వచ్చాడు. మొదటిదంటే గొప్ప రక్షణ, రెండవదిగా గొప్ప నామం, మూడవదిగా గొప్ప కార్యములు, నాలుగవదిగా 94:19. 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మూడవదిగా ఏం చేస్తున్నాడు? గొప్ప ఆదరణ కలిగించే దేవుడుగా ఉన్నాడు. గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో విచారములు హెచ్చైనప్పుడు, విచారములు, దుఃఖము మన జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రభు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంటే మనల్ని ఆయన ఆదరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మన ప్రభు ఎలాంటి వాడు అంటే కీర్తన 41వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది, రోగశయ్య మీద నేను వానిని ఆదరించెను, రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచు. రోగం కలిగినప్పుడు ఏం చేస్తాడు మన ప్రభు వారు? రోగం కలిగినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఏం పర్వాలేదు, ఏం కాదు, ఏమవుతుంది, జబ్బు వచ్చింది, నయం అవుతుంది, ఏమవుతుంది, ఏం సమస్య లేదు కదా, స్వస్థపరచబడతావు అంతే కదా. ప్రభు అదే ఆదరిస్తాడు. మన ఆదరణ ఎలా ఉంటుంది? మా ఊర్లో తెలుసా, ఇదే జబ్బు వచ్చిన వ్యక్తి మంచాన్ని పడితే అట్లే కూడా మాకు అపోయినాడు, మాకు రాలేదంటాడు. కానీ ప్రభు ఏమంటాడు? ఆయన ఆదరించింది, ఏం కాదు, నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, ఏం పర్వాలేదు, నేర్చుకో, పాఠం ఏమైనా ఉంటే నేర్చుకో. పడకలో ప్రభు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు.
ఆ ప్రభువు మనల్ని ఎట్లా ఆదరిస్తాడు? యెషయా గ్రంథం ప్రకారం 66 ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. సమస్త ఆదరణను దయచేయు దేవుడు. కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు, దుఃఖం ఎక్కువైనప్పుడు, గుండె చెదిరినప్పుడు ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు. 2 కొరింథీ 1:5 ప్రకారం క్రీస్తు ద్వారా మాకు ఆదరణ విస్తరించుచున్నది అని అంటాడు. క్రీస్తు ద్వారా మనకి ఏమొస్తుందంట? ఆదరణ మనకు కలుగుతుంది. చాలా ఉన్నాయి, ఇంకొద్దు. ఇది 4వది. 5వదిగా చూడండి, 21వ కీర్తన 5:21-5. 5వదిగా ఏమిచ్చాడు ఆయన? గొప్ప గొప్ప మహిమ కలిగజేసిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితంలో ఏమైపోయింది? రోమిలకు రాసిన పత్రిక 3:23 ప్రకారము మనకి ఏమైపోయింది? మహిమ మనం కోల్పోయినాం. ఆ మహిమలో మనం తక్కువ చేపట్టాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడింది? ఆ తెలుగులో ఆ మహిమ మనం కోల్పోయినాం. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే వి కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని. అంటే ఆ మహిమలో మనం ఏం చెప్పడం? తక్కువ చేపట్టాం. ఆ మెజర్ చేసినప్పుడు, ఆ కొలత చేసినప్పుడు ఆ యొక్క మహిమ మనకి ఏమైపోయింది? తగ్గిపోయింది. ఈ మహిమని ఇవ్వడానికి, ఏ మహిమనైతే ఆదాము కోల్పోయినాడో, అప్పనంగా అపవాద్యతలోకి తీసుకెళ్ళి పెట్టినాడో, ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి ఆ ప్రభువారు దిగి వచ్చినాడు. యోహాను సువార్త 1:14 ప్రకారం ఆ మహిమను మేము కనుగొంటిమి. ఎవరు ఆ మహిమ? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ మహిమని ఇవ్వడానికి ఏం చేపట్టాడు మన ప్రభువారు? యెషయా గ్రంథము 53:10 ఆయనను నల్లగొట్టుటకు తండ్రికి ఇష్టమా. ఆయన ఎట్లా నల్లగొట్టాడు? చండి ఆ మాట చదవండి. 53:10. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. చాలా బాగుంది. కొట్టడం వేరు, కొట్టడం అంటే ఏంటి? అది నల్లగొట్టడం అంటే రోడ్లు వేసి దంచితే ఏమవుతుంది? చెప్పరే? అట్లా చెప్పాడు ప్రభు. దేని కొరకు? ఆ మహిమను నీకు నాకు తిరిగి తీసుకురావడానికి, ఆ మహిమను ఇవ్వడానికి, అనేకమైన కుమారులను ఆ మహిమలోనికి తీసుకురావడానికి ఆ ప్రభు నల్లగొట్టబడ్డాడు. ఆ ప్రభు కలవరి శిలువలో ఎక్కాడు. ఆయన ఏం చేశాడు? సురూపమైన సొగసైన లేదు, రూపమైన సొగసైన లేదు, స్వరూపాన్ని సొగసును ఆయన కోల్పోయిన వాడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ మహిమను తీసుకురావడానికి మనుషులు చూడనొల్లే వాడిగా చేయబడుతూ వచ్చినాడు. గుర్తుపట్టలేనంతగా ఆ ప్రభువు చేయబడుతూ వచ్చినాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఇంత శ్రమనుంది. ఆ ప్రభువారు తన మహిమలోనికి ఆయన మనం తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ మహిమను మనకి ఇవ్వడానికి ఆయన నల్లగొట్టబడ్డాడు. కలవరి శిలువలో దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంత శ్రమ ఎందుకు పొందినాడు తెలుసా? ఆ మహిమలో నిన్ను నన్ను పాత్రులుగా చేయడానికి. ఏ మహిమనైతే మనము ఆది నుంచి కోల్పోయినామో తిరిగి ఆ మహిమలోని మనల్ని నడిపించడానికి, ఆ మహిమకు మనల్ని పాత్రులుగా చేయడానికి, ఆ మహిమతో మనల్ని నింపడానికి ఆయన నల్లగొట్టబడ్డాడు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు వారు ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును ఎరగకనే ఇంత గొప్పగా ప్రభువును ఆరాధిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఆయనను రక్షకుడిగా మనము పొంది దేవుడిగా కలిగి మనం ఆయన సేవిస్తున్నట్టు మనము ఇంకెంతగా మనం ప్రభువును ఆరాధించాలి. కానీ దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే గొప్ప రక్షణ, గొప్ప నామము, గొప్ప కార్యములు, తర్వాత గొప్ప ఆదరణ, తర్వాత గొప్ప మహిమ ప్రభు మనకు ఇచ్చాడు. ఈ 7 అనుభవంతో, ఆత్మతో, సత్యంతో ప్రభువును మనము ఆరాధించుకుందాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఆ సమయంలో 2-3 చరణాలు పాడుకున్నాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.